ఓపెన్ కాస్ట్ JK5 ఎక్స్టెన్షన్ అయ్యే వరకు ఇల్లందులో పనిచేస్తున్న కార్మికులను ఇల్లందులోనే కొనసాగించాలి అని AITUC నాయకులు రాజ్ కుమార్ కోరారు. AITUC ఆధ్వర్యంలో ఓపెన్ కాస్ట్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు సారయ్య, రాజారాం, నజీర్ అహ్మద్ కలిసి పాల్గొని మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందులో కొనసాగుతున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును కొనసాగించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి అని, కార్మికులను డెప్యుటేషన్ పేరుతో తరలించే రత్నాలు మానుకోవాలి అని, ఓపెన్ కాస్ట్ విస్తరణకు అనుమతులు వచ్చేలా యత్నించాలి అని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని, కార్మికులకు IT రిఫండ్ చెల్లించడం, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం, సొంత ఇంటి కళ నెరవేరేలా రుణం అందజేయాలి అని కోరారు. కార్మికులను గౌరవప్రదంగా పిలిచే విధంగా తమ సూచించిన సూచనలు పాటించాలి అని కోరారు. ఇలా ఈ ఓపెన్ కాస్ట్ నడిపించినటువంటి పరిస్థితుల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర ఇలా ఆఫీసర్లు కూడా ఉన్నది. కాబట్టి మేము అది కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ అనేకమైన టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మందమరిలో ఓపెన్ కాస్ట్ రావాలంటే అది 150 మీటర్లు ఉన్నాయి కాబట్టి, ఊరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ బ్లాస్టింగ్ ఆపరేషన్ చేయడం వల్ల అక్కడ ఓపెన్ కాస్ట్ను ఒప్పుకునే ప్రవేశపెట్టారు. ఇవాళ ఏదైతే క్లిప్పర్ అంటే వితౌట్ బ్లాస్టింగ్ ద్వారా ఏమైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కనుక ఉన్నట్లయితే, దాని ద్వారా కనుక బొగ్గు తీసుకున్నట్లయితే ఎవరికి అభ్యంతరకరం ఉండదనే పద్ధతిలో దాన్ని మేనేజ్మెంట్ ఆ రోజు ప్రవేశపెట్టమే జరుగుతూ ఉంది. అందుకే మేము ప్రతిపాదన పెట్టి దాన్ని కూడా చైర్మన్ గారు చెప్పాం, దాన్ని కూడా డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆనాడు మనం చెప్పిన వెంటనే తెల్లారి 3వ రోజు డైరెక్టర్ గారు కూడా పర్యటన చేశారు. ఈ ఓపెన్ కాస్ట్ సంబంధించిన విషయం కూడా వారు కూడా చూడమని జరిగింది. దాని తర్వాత సేఫ్టీ వాళ్ళు వచ్చారు. దాని తర్వాత వేదిక మీద ఉన్న AITUC బృందం మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, రేపు 14 హోలీ ఉంది కాబట్టి అడ్వాన్స్గా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇల్లందు బొగ్గు పుట్టిన ప్రాంతం ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. ఒకవైపు ఈ నెల 31 తర్వాత ఇది క్లోజ్ చేయాలనే ఒక ప్రతిపాదనను మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి పూర్వమే మేము చైర్మన్ గారిని కలిసి, దీని కన్సర్న్ డైరెక్టర్ని కలిసి, ఈరోజు ఎవరైతే వెల్ఫేర్ మన డైరెక్టర్ ఉన్నారో వెంకటేశ్వర గారు కలిసి, దీన్ని ఎట్లయినా ఈ యొక్క JK5 ఎక్స్టెన్షన్ వచ్చేదాకా దీన్ని కొనసాగించాలి. దీనికి మీరు ఏమైనా ఎత్తుగడలు వేస్తే దాన్ని చేయండి, దాని పర్మిషన్కి అప్లై చేయండి. ఇక్కడ కార్మిక వర్గం మళ్ళీ దీన్ని ఎక్కడికో డిప్యుటేషన్ పంపిస్తే చాలా అన్యాయం ఇది. ఇప్పటికే ఈ ఇల్లందులో ఏమీ లేకుండా కేవలం కోయగూడెం ఆ పిట్టు ఏదైతే ఉందో అదే ఒకటే, అది కూడా అవుట్సోర్సింగ్ నడుస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మనం చేయమని అడిగినాం. చేస్తే వెంకటేశ్వర గారు సానుకూలంగా స్పందించండు. ఏదేమైనా దీన్ని అదేవిధంగా JK5 ఎక్స్టెన్షన్ వచ్చేదాకా ఈ యొక్క ప్రాజెక్టును కొనసాగించడానికి సంబంధించి ఇప్పటికే మా సారయ్య గారు ఐక్యవేదిక అన్ని కార్మిక సంఘాలను పొలిటికల్ కూడా కలుపుకొని దీన్ని ఈరోజు హయ్యర్ దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేసినాం. కాబట్టి దీన్ని నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇది వాళ్ళ మీద కూడా బాధ్యత ఉన్నది. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు కేవలం ఒక ట్రేడ్ యూనియన్కు పరిమితమై లేకపోతే AITUCగా మేము ఆ వాగ్దానం ఇచ్చినా, గతంలో వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్యారెంటీగా ఇల్లందును ఎక్స్పెన్షన్ లేకపోతే ఎక్స్టెన్షన్ కోసం గ్యారెంటీగా మేము హామీస్తామని చెప్పి అప్పుడు అన్నారు. కాబట్టి వారు కూడా సహృదయంతో ఆలోచించి ఈ యొక్క ఇల్లందును ఎక్స్టెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చైర్మన్ స్థాయిలో, డైరెక్టర్ స్థాయిలో ఈరోజు స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న 7-8న చర్చ మన కార్మికులకు సంబంధించి అనేక సమస్యల మీద చర్చలు జరిగినాయి. ఒకటి IT మీద రిఫండ్ చేయాల్సిందే కార్మికులకు, ఒకవైపు కోల్ ఇండియాలో, మరొక వైపు అధికారులకు కూడా ఇస్తూ ఉన్నారు, పెర్క్స్ మీద రిఫండ్ ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పినాం. యాజమాన్యం సూచనప్రాయంగా ఎంత ఆర్థికంగా భారం పడుతుందో చూసి ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పాం. రెండవది సొంత ఇంటి పథకం. ఇది సింగరేణి కార్మికులకు ఒక కళ. ఎందుకంటే కార్మికులు ఈరోజు కాస్ట్లీగా ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది అమాంతంగా. ఈరోజు గ్రాట్యుటీ అదే CMPF 2 కలిపినా ఒక ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సింగరేణి కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పినాం. దాని ల్యాండ్ కొంటారా
లేకపోతే సింగరేణికి సంబంధించిన లీజ్ ల్యాండ్ను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి కార్మికులకు ఇస్తారా, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ముందుంది. అదేవిధంగా కోల్ ఇండియాలో 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే సింగరేణి మేనేజ్మెంట్ 10 లక్షలకు ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా అది ఇచ్చి ఈరోజు ఇంకా 20 లక్షలు మొత్తం 30 లక్షలకు వడ్డీ లేని రుణము ఇవ్వాలని చెప్పి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించి వివక్ష కొనసాగుతూ ఉంది. కార్మికుల ప్రాణానికి విలువ లేకుండా పోతా ఉన్నారు. ఈరోజు యాజమాన్యం ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఇది కలిగిన యాజమాన్యం కార్మికులు రిఫర్ అయితే హైదరాబాద్ పోతే మళ్ళీ ఒక 50% కార్మికులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదు ఈరోజు మేము కోరేది ఏంటంటే కార్మికుని ఒకసారి రిఫరల్ చేస్తే 100% యాజమాన్యమే బాధ్యత వహించాలి. నయా పైసా పెట్టరు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే అటెండెంట్ ఉంటారో ఆయనకు కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రక్రియను ఈరోజు ఏర్పాటు చేయాలి. దానికి నువ్వు సొంత హాస్పిటల్ పెడతావా ఇంకోటి పెడతావా మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి. దానికి కూడా మేనేజ్మెంట్ స్పందించింది. హైదరాబాద్లో ఏదైనా హాస్పిటల్ తీసేసిన ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా దాన్ని తీసుకొని మనమే నడుపుదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ వర్కర్లకు సంబంధించి ఈరోజు ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అడ్మిషన్ అయితే 40% CPRMS నుంచి రికవరీ చేస్తా ఉన్నారు. ఆయనకు ఉండేదే 8 లక్షలు, భార్యకు భర్త కలిపి. పళ్ళకెళ్ళి కూడా 40% ఇది వివక్ష. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కార్మికుడు పనిచేస్తే ఆయనకి ఇచ్చే నజరాన్ని ఇదేనని మేము అడిగినాం. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకొని 40% కాదు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ఒప్పుకున్నాం. అదే కాకుండా కొన్ని డిజిగ్నేషన్ల మార్పు కోరినాం. ఇది బదిలీ వర్కర్ డిజిగ్నేషన్, ఈ సింగరేణిలో మజ్దూర్ అనే ఏదైతే వృత్తిపరమైన పేర్లు ఉన్నాయో వాటిని తీసేయమని చెప్పినాం. గౌరవప్రదంగా పిలవాలని చెప్పినాం. సెక్యూరిటీ గార్డులు సెక్యూరిటీ కానిస్టేబుల్ అని, ఫిట్ ఎలక్ట్రీషియన్లు టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్ అని, జూనియర్ ఫార్మసిస్ట్ సీనియర్ ఫార్మసిస్ట్ అని, ఇట్లా అనేక రకాల మార్పులు. అదేవిధంగా ఫ్యూచర్లో బదిలీ వర్కర్ ఉండకుండా చూడాలని చెప్పినాం. బదిలీ వర్కర్ కాకుండా అపాయింట్మెంట్ అప్పుడే జనరల్ అసిస్టెంట్గానే ఇవ్వాలని చెప్పినాం. అదేవిధంగా జేఎంఓ లాంటి ఏదైతే హెడ్ ఓవర్మెన్లు నిన్న ఎగ్జామ్ రాశారు వాళ్ళు 5A1లో 5 ఏళ్ళు ఉంటే వాళ్ళకి జేఎంఓ ఇస్తారు, జేటీఓ ఇస్తారు, జేఏఓ ఇస్తారు. మేము అంటా ఉన్నాం J1లో 5 ఏంటంటే ఇక 3 నెలలు 4 నెలలు పనిచేసి ఇక ఆయన అయిపోతుంది ఆయన పని. అక్కడ కాకుండా ఏ గ్రేడ్లో 5 ఏళ్లలో చూడండి అని చెప్పినాం. దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్లో కార్మికులకు సంబంధించి వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళ మెటీరియల్ కానీ లేకపోతే వాళ్ళ బట్టర్ కానీ పెట్టుకోవడానికి లాక్ అండ్ కీ వ్యవస్థ లేదు, రెస్ట్ రూమ్స్ లేవు. వాటిని ఇంప్లిమెంట్ చేయమనం. ఆఫీసులో పనిచేసే క్లర్కల్ స్టాఫ్కు సరైన కంప్యూటర్ విధానం లేదు, కుర్చీలు టేబుల్ కూడా లేవు. అలాంటివి కూడా ఏర్పాటు చేయమనం. అదేవిధంగా N-1 అదేవిధంగా సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి అన్నీ ఈరోజు మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి ఈ ఫెసిలిటీ చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ AITUC కృతనిశ్చయంతో ఉన్నది. వాటన్నింటినీ సాధిస్తామని చెప్పి కార్మిక వర్గాన్ని చెప్తాం.